ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం, అలాగే నిరుద్యోగ భృతి కింద 3000 ఇవ్వటం. ఇప్పుడు మీరు చెప్పినవి ఇవి అటకెక్కించినట్టేనా? నడుస్తాయా? అన్నీ వస్తాయండి. ఏ పథకం చంద్రబాబు గారు చెప్పినా ఏ పథకం కూడా అటకెక్కే క్వశ్చనే లేదు. అన్నీ వస్తాయి. రేపు ఆటో వాళ్ళకి కూడా రేపు దసరా రోజున అనౌన్స్ చేయబోతున్నారు. కొద్ది రోజుల్లో అన్నీ కూడా నిరుద్యోగులకి వాళ్ళకి వస్తుంది. చాలా బాధాకరమైన పరిస్థితి ఖజానాకు ఉంది సార్. దట్ ఈస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఆ రోజు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా? తెలుసు. తెలిసినా కూడా దాన్ని ఇంకా వరిష్ఠగా పెనం మీద నుంచి పొయ్యిలో పడకుండా కాపాడటం కోసం మేము రావటం జరిగింది. పెనంలో ఉన్న రొట్టె పొయ్యిలో పడకుండా దాన్ని పట్టుకున్నాం. కొంచెం చేతులు గీతులు కాలుతాయి, వేడి మనకు తగులుతుంది. అయినా దాన్ని పట్టుకొని ఈరోజు తీసుకొచ్చి ఆ రొట్టెని శుభ్రం చేసి ప్రజలకి ఇవ్వాలి. పట్టుకున్నారు సరే, అది మళ్ళీ పొయ్యిలో పడే ప్రమాదం కూడా కనపడుతుంది. ఎలాగో చెప్తా. మీరు ఏడాది అంటే దాదాపు 15 నెలల కాలంలో 191,000 కోట్లు అప్పు చేశారు. ఇది లాస్ట్ గవర్నమెంట్, మీరు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్తో పోల్చుకుంటే 57.5%. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆయన. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలనే తీసుకొని నేను అడుగుతున్నాను. ఏడాది 15 నెలల కాలంలో అంత అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా రాష్ట్రం ఇప్పుడు శ్రీలంక అయిపోదా? మరి మీరు గతంలో విమర్శించారు కదా, దానికేమంటారు? ఇప్పుడు డెవలప్మెంట్, సంక్షేమం ఒకవైపు, డెవలప్మెంట్ ఒకవైపు. అతను 5 ఏళ్ల కాలంలో డెవలప్మెంట్ లేదండి, సంక్షేమం అని చెప్పి ఓట్లు ప్రభుత్వ సొమ్ముతో కొనుక్కోవాలని ప్రయత్నం చేశారు. సార్ అది వినాలండి. ఓట్లు తన సొమ్ముతో కాదు, రాజకీయ నాయకుడు తన సొమ్ము ఖర్చు పెట్టి ఓటర్స్కి ఇస్తాడు జనరల్గా. ఇతను ప్రభుత్వ సొమ్ముని తన పార్టీకి ఓట్లు వేయటం కోసం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు అది కాదు పరిస్థితి. అంటే డీబీటీ అనేది మీరు చెప్తుంది. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంతే కదా. ఓకే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయింది. అదే జరిగింది. ఆయన కూడా డైరెక్ట్ గా బెనిఫిట్ అవుదాం అనుకున్నారా? అది ఉద్దేశమే అది. ఓకే, అతని ముఖ్య ఉద్దేశమే అది. ఇక్కడ అది కాదు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. ప్రజలందరూ కూడా నిన్న ఎస్ఆర్ఎం అండ్ విట్కి 200 ఎకరాలు ఇచ్చారు. నేను మొన్న మా మనవరాలు విట్లో ఉంటే ఆ కాలేజ్ చూడటానికి వెళ్ళి వండాడు. ఇంత ఇన్స్టిట్యూట్ ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడు గారు, ఇతను దానికి రోడ్డు వేయమంటే లేదండి జగన్మోహన్ రెడ్డి. చాలా మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది నాకు. మీరు డీబీటీ సిస్టంలో ఇచ్చే పథకాలకు సంబంధించి ఏమంటారు? మరి మీరు డైరెక్ట్ బెనిఫిట్ అవ్వాలని కదా అక్కడ వాళ్ళని బాగు చేయాల్సిన అవసరం. అతను ఏం చేశాడు? ఒక బిడ్డకి ఇచ్చాడు డబ్బులు. మేము అందరు బిడ్డలు చదవాల్సిందే. పేదరికం లేని సమాజం కోసం మా అధినేత కష్టపడుతున్నాడు. పేదరికం ఉండటానికి లేదు నా రాష్ట్రంలో. తండ్రికి, ఒక కుటుంబానికి, తల్లికి 2 బిడ్డలు